నిన్ను నాశనం చేస్తుంది. అందుకే ఎబ్బేసులాగే ఈ దినం నీవు కూడా ప్రభువా ఏ కీడు రాకుండా నన్ను తప్పించు. ఎందుకంటే ఆయనే మనలను ప్రతి ఆపద నుండి తప్పించేవాడు. ఆయనే మనలను ప్రతి ఆపద నుండి తప్పించగల సమర్థుడు ఆయన. ప్రియమైనటువంటి దేవుని బిడ్డగా, ప్రియమైనటువంటి దేవుని సంగమా, ప్రస్తుత పరిస్థితుల నుండి మనము కూడా ఎబ్బేసులాగా ప్రార్థన చేస్తే ఎబ్బేసు ప్రార్థన ఆలకించిన దేవుడు, ఎబ్బేసు మనవి అంగీకరించిన దేవుడు, ఎబ్బేసు మనవి చేసిన దానిని దయచేసిన దేవుడు నీకు కూడా తప్పించగల సమర్థుడు, తప్పించగల సమర్థుడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డరా, ఆయన తప్ప మనల్ని ఎవరూ తప్పించలేరు. దేవుని వాక్యమును మనం గమనించినట్లయితే ఈరోజు నా యొక్క వాక్యం యొక్క అంశం ఆయనే మనలను ప్రతి ఆపద నుండి తప్పించు. ఎబ్బేసునే కాదు, ఎబ్బేసు లాంటి ఆత్మీయతతోనూ బ్రతికితే, ఎబ్బేసు లాంటి ప్రార్థన జీవితాన్ని కలిగి నువ్వు బ్రతికితే, ఎబ్బేసు లాగా నువ్వు ప్రార్థన చేస్తే ఎబ్బేసుని తప్పించినట్లుగా ఈ ఉగ్రత నుండి, ఈ విపత్తు నుండి, ఈ ఆపద నుండి, ఈ శ్రమ నుండి దేవుడు నిన్ను తప్పిస్తాడు. ఆయన తప్ప ఎవరు నిన్ను తప్పించలేదు. కీర్తనల గ్రంథము 68వ కీర్తన 68వ కీర్తన 20వ వచనం, దేవుడు మా పక్షమున సంపూర్ణ రక్షణ కలుగజేయ దేవుడై ఉన్నాడు. మరణమును తప్పించుట ప్రభువైన యెహోవా వశము. మరణమును తప్పించుట, తెగుళ్ళ నుండి తప్పించగలిగినటువంటి సమర్థుడు, మరణమును తప్పించుట యెహోవా వశము. అది ఆయనకు మాత్రమే, ఆయన మాత్రమే మరణము నుండి నిన్ను తప్పించగలవాడు. ఎంత అద్భుతమైనటువంటి మాట! మరణమును తప్పించుట ప్రభువైన యెహోవా వశము. దేవునికి మాత్రమే సాధ్యమండి. ఈరోజు ప్రతి ఒక్కరు కూడా అయ్యా మరణము నుండి నీవు మమ్మల్ని తప్పించు, తెగుల నుండి మమ్మల్ని తప్పించు, ఆపద నుండి మమ్మల్ని తప్పించు, ఈ మహమ్మారి వైరస్ నుండి మమ్మల్ని తప్పించు. ప్రార్థన చేస్తున్నటువంటి అనేకులు దేవుడు వారి ప్రార్థన విని వారి మొరాలకించి ఆయన వశములో ఉన్నటువంటి మరణం, ఆయన సెలవు లేకుండా, ఆయన చిత్తం లేకుండా ఎవరికి మరణం రాదు. యోబు జీవితంలో కూడా అపవాదితో ప్రభువైన యెహోవా అంటాడు, మరణమును తప్ప, మరణము ప్రాణము తీయడానికి నీకు అధికారం లేదు. అది ఆయనకు అధికారం మాత్రమే ఉంది. ఆయన మాత్రమే మరణము నుండి తప్పించగలిగినటువంటిది. అయితే మీరు అనుకోవచ్చు, సేవకులు చనిపోతున్నారు, గొప్పవాళ్ళు చనిపోతున్నారు, బలమైన దైవజనులు చనిపోతున్నారు. చనిపోతే అది ఆయన వశంలో ఉంది. ఎవరెంతవరకు ఈ లోకంలో ఉండాలి, ఎవరు ఎంతవరకు ఆయన పరిచర్య చేయాలి, ఎంతవరకు ఈ భూమి మీద మనం బ్రతకాలి, ఎంతవరకు మనం ఉండాలో అంతవరకే ఆయన తప్పించగలరు. ఆయన తప్ప ఎవరును మనం తప్పించలేరు. దేవుని వాక్యంలో మనం గమనించినట్లయితే ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయం, ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయం 29వ వచనం చివరి మాట, నిన్ను తప్పించేవాడు ఎవడునో లేకపోవును. నిన్ను తప్పించేవాడు ఎవడు ఉండడు, నిన్ను తప్పించేవాడు ఎవడు లేడు, నిన్ను తప్పించేవాడు ఎవరు రారు. ఈరోజు ఇలాంటి పరిస్థితిలో నీవున్నా, నేను
నువ్వు అనుకోవచ్చు, నా బలము చేత, నా సామర్థ్యము చేత, నా శక్తి చేత, నా తెలివి చేత, నా జ్ఞానము చేత, నాకున్నటువంటి ధనము చేత నేను తప్పించుకుంటాను అనుకుంటున్నావా? చూడండి వాక్యం ఒకసారి చూద్దాం. 33వ కీర్తన 33వ కీర్తన 16వ వచనం వినండి. ఏ రాజును సేనా బలము చేత రక్షించబడడు, ఏ వీరుడును అధిక బలము చేత తప్పించుకొనడు. రక్షించుటకు గుర్రములు అక్కరికి రాదు, అది దాని విశేష బలము చేత మనుషులను తప్పింపజాలదు. విన్నావా వాక్యము? ఏ రాజును సేనా బలము చేత రక్షించబడలేదు, ఏ వీరుడును తనకున్న అధిక బలము చేత తప్పించుకొనలేడు. రక్షించుటకు గుర్రములు అక్కరకు రాదు, అది దాని విశేష బలము చేత మనుషులు తప్పించజాలదు. నువ్వెంతటి వాడువైనా, నువ్వెంతటి వాడువైనా, ఎంతటి వ్యక్తివైనా నువ్వు కీడు నుండి తప్పించుకోలేవు, ఆపద నుండి తప్పించుకోలేవు, విపత్తు నుండి తప్పించుకోలేవు. జఫన్యా గ్రంథం 1వ అధ్యాయం, జఫన్యా గ్రంథం 1వ అధ్యాయం 18వ వచనం చదవండి. యెహోవా ఉగ్రత దినమున, చూడండి, యెహోవా ఉగ్రత దినమున, దేవుని రాకడ దినమున నీ వెండైనను నీ బంగారమైనను వారిని తప్పించలేకపో. చాలు చాలు చాలు. నీకు ఉన్న వెండైనను, నీకున్న బంగారమైనను, నీకున్న ధనమైనను, నీకున్న బలమైనను దేవుని ఉగ్రత నుండి తప్పించువారు ఎవరు లేరు. ప్రియమైనటువంటి దేవుని సంగమా, ప్రియమైనటువంటి దేవుని బిడ్డలు, లైవ్లో వాక్యం వింటున్న వాళ్ళ, నేను యవనస్తుడును, నాకు యవనం ఉంది, నేను ఆరోగ్యంగా ఉన్నాను, నేను డ్రై ఫ్రూట్స్ తింటున్నాను, నా ఆరోగ్యం బాగుంది, నేను దాని నుండి తప్పించుకోగలను అనుకుంటున్నావా? దేవుని ఉగ్రత నుండి ఎవరు తప్పించుకోలేరు. ఇదే దేవుని ఉగ్రత అయితే నీకు దేవుడు సమయం ఇచ్చాడు. ఇదే దేవుని దినమైతే దేవుడు నీకు అవకాశం ఇచ్చాడు. మారు మనస్సు పొందు, రక్షణ పొందు. రేపేమి సంభవించునో నీకు తెలియదు. ఎబ్బేసు నాకు కీడు రాకుండా నన్ను తప్పించు దేవా అని ప్రార్థన చేసినట్లుగా ఈరోజు నువ్వు ప్రార్థన చేయి. నా కుటుంబాన్ని, నా పిల్లలు, నీ ప్రజలను నాయన తప్పించు. ఎందుకంటే దేవుని వాక్యము సెలవిస్తుంది 33వ కీర్తన, ఆయనే నిన్ను తప్పించగలవాడు. 33వ కీర్తన 18వ వచనం. అద్భుతం, అద్భుతమైనటువంటి మాటలు. ఏమండి? వారి ప్రాణమును మరణము నుండి తప్పించుటకును, కరువులో వారిని సజీవులుగా కాపాడుటకును, యెహోవా దృష్టి ఆయన యందు భయభక్తులు గల వారి మీదను, ఆయన కృప కొరకు కనిపెట్టుకుని వారి మీదను నిలిచి ఉన్నది. హల్లెలూయా. వారి ప్రాణమును మరణము నుండి తప్పించుటకును, కరువులో వారిని సజీవులుగా పోషించుటకును, కాపాడుటకును దేవుని కనుదృష్టి అందరి మీద ఉందంట. ఆయనే కీడు నుండి తప్పించగలిగినటువంటి వాడు, ఆయనే మరణము నుండి తప్పించగలిగిన వాడు, ఆయనే ఉగ్రత నుండి తప్పించగలిగిన వాడు, ఆయనే ఆపద
చూసినట్లయితే దేవుడు కొందరిని ఆపదలో నుండి ఎలా తప్పించాడు ఒక ముగ్గురిని మీకు చూపించి నేను ముగిస్తాను. ఎందుకంటే ఎబ్బేసు నాకు కీడు రాకుండా నన్ను తప్పించని ప్రార్థన చేశాడు. ఆ ప్రకారమే దేవుడు అతన్ని తప్పించాడు. ఈరోజు నీవు నేను కూడా అలాంటి ప్రార్థన జీవితాన్ని కలిగి ప్రార్థన చేయి. దేవుడు నిన్ను అద్భుతముగా తప్పిస్తాడు. ప్రార్థన చేయకుండా, దేవునికి లోబడకుండా, దేవునికి భయపడకుండా నువ్వు తప్పించబడలేదు. ఒకసారి సామెతల గ్రంథం 6వ అధ్యాయం, సామెతల గ్రంథము 6వ అధ్యాయం 4వ వచనం. ప్రతి ఒక్కరు వినండి మాట, వినండి. నీ కనులకు నిద్రైనను నీ కనురెప్పలకు కునుకుపాటైనను రానీయకును. వేటగాని చేతిలో నుండి లేడు తప్పించుకున్నట్లు, ఎరుకవాని చేతిలో నుండి పక్షి తప్పించినట్లు తప్పించుకొను. ఎలా తప్పించుకోవాలి? నీ కనులకు నిద్ర రానీయకును, నీ కనురెప్పలు వాలిపోకుండా నువ్వు ప్రార్థన చేయి. నీ కనులకు నిద్ర రానీయకును, నీ కనురెప్పలకు కునుకుపాటు రానీయకును. అంటే నువ్వు మెలకువగా ఉండి ప్రార్థన చేయి. సోమరిగా, నిద్రపోతుగా ఉండకు. ఈ ఆపద నుండి నువ్వు తప్పించబడాలి అంటే, ఈ ఉగ్రత నుండి నువ్వు తప్పించబడాలంటే, ఈ కీడు నుండి నువ్వు తప్పించబడాలంటే నువ్వు మెలకువగా ఉండి ప్రార్థన చేయి. ప్రభువు కూడా అన్నాడు కదా, మీరు శోధనలో పడకుండా మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. యథార్థవంతుల ప్రార్థన దేవుడు ఆనందంగా ఆలకిస్తాడట. ఏదో ఆపద వచ్చిందని ప్రార్థన చేయడం కాదు. నీ జీవితం ప్రార్థన జీవితంగా మారిపోవాలి. నీ బ్రతుకు ప్రార్థన మీద ఆధారపడాలి. దేవుడు కొందరిని మహా ఆపదల నుండి తప్పించాడు. బైబిల్లో ఎందరినో ప్రభు తప్పించాడు. నేను ముగ్గురిని చూపిస్తాను. దయచేసి వారిని తప్పించిన దేవుడు ఈ ఉగ్రత నుండి, ఈ ఆపద నుండి, ఈ వైరస్ నుండి ఆయనకి ప్రార్థన చేసిన వారిని, ఆయన నమ్ముకున్న వారిని, ఆయన మీద ఆధారపడిన వారిని ఏ అపాయము రాకుండా దేవుడు కాపాడుతాడు. నెంబర్ 1, ఆదికాండము 7వ అధ్యాయం. ఆదికాండము 6వ అధ్యాయంలో ప్రజలు పూర్తిగా చెడిపోయారు. ప్రజలు పూర్తిగా చెడిపోయారు. పాపము వారిని కమ్ముపోయింది. చెడిపోయారు పూర్తిగా. దేవుని మనస్సు నొప్పి కలిగింది. ఎందుకంటే దేవుడు వారిని పవిత్రుడుగాను పరిశుద్ధులుగాను సృజించాడు, యథార్థవంతులుగా పుట్టించాడు. కానీ వారు మనస్సు మదించి విస్తారమైనటువంటి సుఖాలకి, పాపానికి అలవాటు పడిపోయారు, చెడిపోయారు. అప్పుడు నోవహుతో దేవుడు అంటాడు, నా దృష్టికి ఈ తరము వారిలో నీవు నీతిమంతుడుగా ఉన్నావు. ఇదిగో ఈ ప్రజల మీదకి నేను భయంకరమైనటువంటి జల ప్రళయం రప్పించుకోవచ్చుకున్నాను. కనుక నీవును నీ కుటుంబము ఈ జల ప్రళయం నుండి తప్పించుకోవడానికి ఒక పడవను మీరు సిద్ధపరచుకునండి, ఒక వాడని మీరు సిద్ధపరచుకునండి. నోవహు దేవుని మాటకు విధేయుడై, దేవుని మాటకు లోబడి, దేవుడు చెప్పినట్లుగా నోవహు పడవను సిద్ధపరుస్తూ ఉంటే ప్రజలు హేళన చేస్తున్నారు, ప్రజలు నవ్వుతున్నారు. ఓ తాత, ఎన్ని భార్య, ఎన్ని పిల్లలు, ఎన్ని వాడు తయారు చేస్తున్నారు? వర్షం అనేది ఉన్నదా? వర్షం ఎప్పుడైనా భూమి మీద పడ్డదా? నీవు పిచ్చి పెట్టిందా? ప్రియదా, ప్రజలు వినలేదు. రండి, పడవలోకి రండి అని దేవుడు ప్రేమతో వారిని ఆహ్వానించిన వారు రాలేదు. తినుచు త్రాగుచు విచ్చలు విడిగా బ్రతుకుతున్నారు.
దేవుడు జలప్రలయం భూమి మీదకి పంపించాడు. ఆ మాటలన్నీ ఆదికాండము 7వ అధ్యాయం మీరు చదివితే ప్రభువునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రజలనేవారు నోవహు కుటుంబము తప్ప ఏ ప్రాణమున్న ఏ జీవి కూడా బ్రతికి ఉండలేదు. దేవుడు జల ప్రళయం నుండి నోవహు కుటుంబాన్ని తప్పించాడు. ఆయన తప్పించుటకు సమర్థుడు. మరణము యెహోవా వశములో ఉన్నది. మరణము నుండి తప్పించగలిగిన దేవుడు ఆయన. శాపము నుండి, కీడు నుండి, ఉగ్రత నుండి తప్పించగలిగినటువంటి సమర్థుడు ఆయన. వాక్యం వింటున్నటువంటి వారు నోవహు కుటుంబాన్ని ఆపద నుండి తప్పించినట్లుగా, కీడు నుండి తప్పించినట్లుగా, జల ప్రళయం నుండి తప్పించినట్లుగా నువ్వు దేవుని మాట విను. ఆయన చెప్పిన ప్రకారముగా నువ్వు బ్రతికితే, ఆయన మాటకు నువ్వు లోబడితే నీ కుటుంబాన్ని కూడా దేవుడు తప్పిస్తాడు. దేవునికి స్తోత్రం. నీ కుటుంబాన్ని కూడా దేవుడు తప్పిస్తాడు. నీ కుడి ఎడమల ప్రక్క వేల కొలది పడిపోయినా, 10,000 మంది కూలిపోయినా నీకు అపాయము రాదు. ఎందుకో తెలుసా? దేవుని మాటకు లోబడిన ఏ కుటుంబాన్ని కూడా దేవుడు కీడుగా అప్పగించాడు. నోవహు కుటుంబాన్ని దేవుడు తప్పించాడు. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం, హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 7వ వచనం చదువమ్మా. విశ్వాసమును బట్టి నోవహు అది వరకు చూడని సంగతులను గురించి దేవుని చేత హెచ్చరించబడి భయభక్తులు గలవాడై తన ఇంటి వారిని రక్షించుటకు ఒక వారధ సిద్ధము చేసుకున్నాడు. అందువలన అతడు లోకము మీద నేరస్థాపన చేసి విశ్వాసమును బట్టి కలుగు నీతికి వారసుడాయెను. దేవుని చేత హెచ్చరించబడిన వాడే, భయభక్తులు గలవాడే. దేవుడిని ఎన్నిసార్లు హెచ్చరిస్తున్నాడు? మత్తులో ఉన్నావు, నువ్వు మత్తులో ఉన్నావు. దేవుడు హెచ్చరించిన హెచ్చరికకు నువ్వు లోబడ్డం లేదు. నీ ధనమును చూసి, నీ బలమును చూసి, నీకున్నటువంటి శక్తిని చూసి నువ్వు వెర్రవేగుతూ ఉంటావు. ఆపద పంచుకొస్తుంది, విపత్తు నీ మీదకి రాబోతుంది. పక్షి తప్పించుకున్నట్లుగా నువ్వు తప్పించుకో. వేటగాడు వల విసురుతూ ఉన్నాడు, అపవాది వల వేస్తూ ఉన్నాడు. నీకు కీడు చేయాలని, నీకు ఆపద కలిగించాలని నీలో ఒక భయాన్ని సృష్టిస్తున్నాడు. దేవుడంట నోవహును తప్పించాడు, కుటుంబమును తప్పించాడు. జల ప్రళయం రాకుండా, జల ప్రళయంలో పట్టుకుపోకుండా అందరూ పట్టుకుపోయారు. మీరు 7వ అధ్యాయం చదివితే ఎవ్వరూ మిగలేదు, అందరూ పట్టుకుపోయారు. నోవహు కుటుంబం మాత్రమే భూమి మీద సజీవముగా ఎత్తబడి ఉంది. రెండవ వ్యక్తి మీకు చూపిస్తాను. ఆదికాండము 19వ అధ్యాయం. ప్రియులారా, సొదొమ గొమొర్రా 2 పట్టణాలు పాడైపోయాయి. పాపం ఎక్కువైపోయింది, చెడుతనం ఎక్కువైపోయింది. ఒక వరుస లేదు, ఒక వాయువు లేదు, పవిత్రత లేదు, పరిశుద్ధత లేదు, నీతి లేదు, న్యాయం లేదు. పాడైపోయింది పట్టణం, చెడిపోయింది పట్టణం. ఆ పట్టణంలో లోతు కుటుంబం ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ కుటుంబం కొరకు అబ్రహాము ప్రార్థన చేశాడు. దేవుని సన్నిధిలో ఉండి ప్రార్థన చేశాడు. అయ్యా, ఆ 2 పట్టణానికి నువ్వు
నువ్వు జ్ఞాపకం చేసుకుని అబ్రహాము ప్రార్థన చేస్తే ప్రియులరా ఎంత అద్భుతమైనటువంటి మాటలు రాయబడి ఎందుకో తెలుసా? ఆదికాండము 19వ అధ్యాయంలో దేవుడు అబ్రహాము చేసిన మనవి ఆలకించి లోతు కుటుంబాన్ని అగ్ని గంధకముల చేత కాలిపోకుండా జలప్రలయంలో నాశనం కాకుండా జలప్రలయంలో నాశనం కాకుండా నోవహును తప్పించినట్లుగా అగ్ని గంధకములు కురుస్తున్నటువంటి సొదొమ పట్టణాలు 2 పట్టణాల నుండి కూడా దేవుడు లోతు భార్యను లోతు పిల్లలను తప్పించాడు. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. లోతు కుటుంబాన్ని దేవుడు తప్పించాడు. నోవహు కుటుంబాన్ని దేవుడు తప్పించాడు. ఆయన నిన్ను తప్పించగల సమర్థుడు. ఆయన నిన్ను తప్పించగల దేవుడై ఉన్నాడు, సర్వశక్తిమంతుడై ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక 3వ వ్యక్తిని చూపించి మనం ప్రార్థన చేసుకుందాం. 3వ వ్యక్తి ఎవరనంటే మొదటి సమూయేలు గ్రంథం 18వ అధ్యాయం. సుబుద్ధి గలవాడై దేవునికి ఇష్టడుగా ప్రవర్తించిన దావీదు ఎన్నో ఆపదలు కమ్ముకొచ్చాయి. సౌలు విసిరిన ఈట నుండి, శత్రువులు వేసిన బాణముల నుండి, అపవాది యొక్క పన్నాగముల నుండి దావీదును దేవుడు తప్పించాడు. సౌలు విసిరిన ఈటే సౌలు ఒక అపవాదిగా, ఒక సంబంధమైన వ్యక్తిగా సూచనగా కనబడుతున్నాడు. వాడు బాణములు గురిపెడుతున్నాడు, వాడు కీడు తలపెడుతున్నాడు. అయితే దావీదంట దేవునికి అనుదినము ప్రార్థన చేయొచ్చు, ప్రతి కీడు నుండి దేవుడు తప్పించాడట. అందుకే 2వ సమూయేలు గ్రంథం 22వ అధ్యాయం 20వ వచనం. అబ్బా, ఎంత అద్భుతమైనటువంటి మాట. 17వ వచనం చదువుతలే. ఉన్నత స్థలము నుండి చేయి చాపి ఆయనను పట్టుకొని ఉన్నాడు. ఉన్నతమైనటువంటి స్థలము నుండి ఆయన తన చేయి చాపి నన్ను పట్టుకొని ఉన్నాడు. నన్ను పట్టుకొని మహా జలరాశి నుండి తీసిరి. బలవంతులు పగవారు, నన్ను ద్వేషించిన వారు నాకంటే బలిష్ఠులై ఉండగా వారి వశం నుండి ఆయన నన్ను రక్షించి ఆపత్కాలమందు వారు నా మీదకి రాగా యెహోవా నన్ను ఆదుకొను. విశాలమైన స్థలమునకు ఆయన నన్ను తోడుకొని వచ్చాను. నేను ఆయనకి ఇష్టడును కనుక ఆయనను తప్పించాను. దేవునికి స్తోత్రం. నువ్వు దేవునికి ఇష్టడుగా బ్రతుకుతున్నావా? అసలు దేవుడు ఇష్టపడే బ్రతుకు నీలో ఉందా? దేవుడు ఆనందపడే బ్రతుకు నీవు బ్రతుకుతున్నావా? దేవుడిని చూసి సంతోషించే బ్రతుకుతున్నావా? లేకపోతే ఆయన ఉమ్ము వేసే బ్రతుకు నీవు బ్రతుకుతున్నావా? మూసేస్తున్నాడు. ఛీ, నేను ఎన్ని గద్దించినా, ఎన్ని హెచ్చరించినా, ఎంత కీడు నీ మీదకి రప్పించినా నీకు మార్పు లేదు. ఆయన నోట నుండి ఉమ్ము వేయబడకుండానే దావీదు అంటున్నాడు, నేను ఆయనకి ఇష్టడును, ఆయనకి ఇష్టమైనట్లుగా నేను బ్రతుకుతున్నాను. అందుకే ప్రతి ఆపద నుండి, ప్రతి శ్రమ నుండి, ప్రతి కష్టం నుండి, ప్రతి విపత్తు నుండి, ప్రతి కీడు నుండి దేవుడు దావీదును తప్పిస్తూ వచ్చాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, చివరికి ఇంకో మాట చెప్పి నేను ముగిస్తాను. దానియేలు గ్రంథం 3వ అధ్యాయంలో అగ్నిలో ఉన్నటువంటి షడ్రకు మేషకు అబేద్నెగోలు రాజు ఆజ్ఞ ప్రకారం
కంటకంలో కాదు, ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఆ దేవుడు మమ్మల్ని తప్పించగలడు. ప్రియమైనటువంటి దేవుడు పెట్టారా, వాక్యం వింటున్నటువంటి వారు ఆయనే నిన్ను తప్పించగలడు. ఈ కీడు నుండి, ఈ కీడు నీ మీదకి రాకుండా, ఈ తెగులు నీ మీదకి రాకుండా, వచ్చిన వాటి నుండి తప్పించగలిగినటువంటి సమర్థుడు, సర్వమానవాన్ని ప్రేమించి ప్రాణము పెట్టినటువంటి నా యేసయ్య. మనల్ని తప్పించడానికే ఆయన సిలువలో వేలాడాడు. మనల్ని శిక్ష నుండి తప్పించడానికి, ఆపద నుండి తప్పించడానికి, శ్రమ నుండి తప్పించడానికి, కీడు నుండి తప్పించడానికి, ఉగ్రత నుండి తప్పించడానికి ఆయన తన్ను తాను సిలువ శ్రమలకు అప్పగించుకుని ఉన్నాడు. వాక్యం వింటున్నటువంటి వారు దేవుని బిడ్డలు, ఆయనే నిన్ను తప్పించేవాడు. పరిశుద్ధ గ్రంథములో త్వరగా రెండు మాటలు చూడండి. 7వ కీర్తన, కీర్తన గ్రంథము 7వ కీర్తన, 7వ కీర్తన మొదటి వచనం, యెహోవా నా దేవా, నేను నీ శరణు చూచి ఉన్నాను. నన్ను తరుము వారి చేతుల నుండి నన్ను తప్పించుము. నన్ను తప్పించువాడు ఎవడునో లేడు. నన్ను తప్పించువాడు ఎవడు లేడు, నీవే నన్ను తప్పించు. నా అన్నమైనా, నా తల్లి అయినా, నా తండ్రి అయినా, నా అక్క చెల్లెలైనా, నా స్నేహితులైనా, బంధువులైనా ఎవరు అసలు ఇది చూడడానికి కదా. ఎక్కడ అక్కడే ఉండండి, మీరు ఎక్కడ ఉండండి, మేము ఇక్కడ ఉంటాం. అన్నదమ్ములైనా కావచ్చు, తల్లిదండ్రులైనా కావచ్చు, ముఖ్యంగా ప్రేమించిన స్నేహితులైనా కావచ్చు, తప్పించువారు ఎవరు లేరు. నువ్వు అక్కడనే మమ్మల్ని తప్పించు. మరణమును తప్పించిన యెహోవా వశము, కీడు తప్పించిన దేవుని వశమై ఉన్నది. ఉగ్రతను తప్పించిన దేవుని వశమై ఉన్నది. ఆపదను తప్పించిన దేవుని వశమై ఉన్నది. ఈరోజు నువ్వు భయపడకు, నువ్వు దేవునికి లోబడు, దేవునికి భయపడు, నీ జీవితాన్ని మార్చుకో. దేవుడు నిన్ను మరణము నుండి తప్పించడమే కాదు, ఏ కీడు నీ మీదకి రాకుండా దేవుడు తప్పిస్తాడు. ఎబ్బేజు అన్నాడు, ఏ కీడు నా మీదకి రాకుండా తప్పించు ప్రభువా. దావీదు అంటున్నాడు, నేను ఆయనకి ఇష్టడును, నేనంటే ఆయనకి ప్రాణము, నన్ను ప్రేమించిన ప్రభువు, నేను ఆయనకి ఇష్టడును, ఆయన నన్ను తప్పించి ఉన్నాడు. షడ్రక్ మేషక్ అబేద్నెగోలు సింహపు బోనులో వేయబడిన దానియేలును దేవుడు తప్పించాడు. తన ప్రజలైనటువంటి ఇశ్రాయేలీయులను కూడా ప్రతి ఆపద నుండి తప్పించాడు. 40 సంవత్సరాల దేవుడు వారిని పోషించుకుంటూ వచ్చాడు. ఏ అపాయం వారి మీదకి రాకుండా తప్పిస్తూ వచ్చాడు. 56వ కీర్తన, 56వ కీర్తన 12వ వచనం, దేవా నీవు మరణములో నుండి నా ప్రాణమును తప్పించి ఉన్నావు. దేవునికి స్తోత్రం. ఆహా, అద్భుతం. నా దేవుడు తప్పించగల సమర్థుడు. దావీదు అంటున్నాడు, దేవా దేవా నీవు మరణము నుండి నా ప్రాణమును తప్పించి ఉన్నావు. నేను సజీవపు వెలుగులో దేవుని సన్నిధిలో సంచరించినట్లు జారి పడకుండా నీవు నా పాదములను తప్పించి ఉన్నావు. నేను పడిపోకుండా తప్పించు, జారి పడిపోకుండా తప్పించు, మరణము నుండి తప్పించు, శత్రువు నుండి తప్పించు, ఆపద నుండి తప్పించు, కీడు నుండి తప్పించు, ఉగ్రత నుండి తప్పించు, క్రూర మృగముల నుండి తప్పించు. దావీదు దేవునికి ఏమైనా స్పెషల్ అంటే దేవుడు దావీదును కోరుకున్నాడు. దావీదుని దేవుడు ఇష్టపడ్డాడు. ఎందుకు తెలుసా? దావీదు యథార్థ హృదయం గలవాడే. మోసాలు తెలియని దావీదుకు చేయడం, తండ్రిని
ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, లైవ్ ద్వారా వాక్యం వింటున్న వారులారా, రేడియో ద్వారా వాక్యం వింటున్న వారులారా, గ్రామంలో వాక్యం వింటున్న వారులారా, నిన్ను తప్పించేవాడు నా యేసయ్య ఒక్కడే. ఆయన రక్తాన్ని చిందించి ఆయన ప్రాణం పెట్టి నిన్ను బ్రతికించడానికి ఆయన ఈ లోకానికి వచ్చి కీడు రాకుండా తప్పించడానికే ఆయన ఈ లోకానికి వచ్చాడు. 91వ కీర్తన 14వ వచనం, 91వ కీర్తన 14వ వచనం, అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతన్ని తప్పించాను. దేవుణ్ణి ప్రేమించు. అద్భుతమైనటువంటి దేవుని వాక్యం. దేవుణ్ణి ప్రేమించేవారు ద్వారా దేవుడు మీ ప్రతి కీడు నుండి తప్పిస్తాడు, ప్రతి ఆపద నుండి తప్పిస్తాడు. ఏ అపాయం రాకుండా, ఏ తెగులు నీ గుడారములకు సమీపించకుండా దేవుడు నిన్ను కాపాడుతాడు. ప్రియమైనటువంటి దేవుడు 144వ కీర్తన, 144వ కీర్తన, 144వ కీర్తన 7వ వచనం. అబ్బా, పై నుండి నీ చేయి చాపి, పై నుండి నీ చేయి చాపి నన్ను తప్పింపుము. జలములో నుండి, అన్యుల చేతిలో నుండి నన్ను విడిపింపుము. ప్రార్థన చేయి. అయ్యా, ఏ కీడు రాకుండా నీ కనులకు నిద్ర రానివ్వకుండా. ఎందరో ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నారు, ఎందరో సుఖాలను మరిచి, పాపాలు విడిచి, వ్యసనాలు విడిచి ప్రార్థన చేస్తున్నారు. మరణమును తప్పించిన యెహోవా వశం, కీడు తప్పించిన యెహోవా వశం, తెగులును తప్పించిన యెహోవా వశం. ఆనాడు తన ప్రజలైనటువంటి ఇశ్రాయేలీయులను ఐగుప్తుకి వచ్చిన ఏ తెగులు వారికి రాకుండా దేవుడు వారిని తప్పించాడట. నీ జీవితంలో కూడా ఆయనే మనల్ని ప్రతి ఆపద నుండి తప్పించు. ప్రతి ఆపద నుండి కూడా దేవుడు నిన్ను తప్పించాలి అంటే ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆయన వాగ్దానం చేస్తున్నాడు. ఆయన చేసే వాగ్దానం ఏంటో తెలుసా? ఈ మాట చదవండి, ప్రార్థన చేసుకుందాం. ఇర్మియా గ్రంథము 39వ అధ్యాయం, ఇర్మియా గ్రంథము 39వ అధ్యాయం 18వ వచనం. అబ్బా అబ్బా, అద్భుతం అద్భుతం. నీవు నన్ను నమ్ముకొంటివి, నీవు నన్ను నమ్ముకొంటివి గనుక, నీవు నన్ను నమ్ముకొంటివి గనుక నిశ్చయముగా నేను నిన్ను తప్పించెదను. నీవు ఖడ్గము చేత పడవు, దోపిడీ సొమ్ము దక్కించుకున్నట్లు నీ ప్రాణమును దక్కించుకుందువు. ఎందుకట? 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 నీవు నన్ను నమ్ముకొని ఉన్నావు. ఎవరైతే ప్రభువుని నమ్ముకొని ప్రార్థన చేస్తారో దేవుడు వారిని తప్పిస్తాడు. ప్రార్థన మర్చిపోవద్దండి, దేవుడిని మర్చిపోవద్దండి, దేవుడిని విడిచిపెట్టొద్దు, దేవుడిని మర్చిపోవద్దు. ఎబ్బేసు ప్రార్థన, ఏ కీడు నాకు రాకుండా, ఏ కీడు నా మీదకి రాకుండా నీవు నన్ను తప్పించుము. దేవుడు ఆ ప్రార్థన విని దేవుడు ఎబ్బేసును తప్పించాడు. దేవుడు నోవాహును తప్పించాడు. దేవుడు లోతు కుటుంబాన్ని తప్పించాడు. దేవుడు దావీదును తప్పించాడు. దేవుడు తన ప్రజలైన ఇశ్రాయేలీయులను తప్పిస్తూ వచ్చాడు.
నిన్ను తప్పిస్తాడు. అయితే నువ్వు ప్రార్థన చేయి, కన్నీటితో ప్రార్థన చేయి. ఈ దేశం కొరకు, ఈ రాష్ట్రం కొరకు, నీ యొక్క గ్రామం కొరకు, నీ కుటుంబం